రేపే ఓటింగ్ క్లోజు. ఓటింగ్ పరిస్థితి చూసుకుంటే ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఎవరవుతారు ఫైనలిస్ట్లో? ఫైనలిస్టా? ఇక అవినాష్ అవుతాడు. అవినాష్ ఆల్రెడీ అయిపోయాడు కదా. ఓహో, అయిపోయాడా? సరే, గౌతము నిఖిల్ అవుతారు. ఓకే, వాళ్ళు ఎలాగో ఓటింగ్ ఉందని తెలుసు కదరా. ఇంకెవరు అవుతారు చెప్పు. ఏమోరా. నబీల్ అవడు. ప్రేరణ అసలు అవ్వదు. విష్ణు డౌటే. రోహిణి డౌటే. ఇలా అందరూ డౌట్గానే ఉన్నారు. ఏంట్రా పరిస్థితి? మరి ఇప్పుడు ఫైనలిస్ట్లో ఎవరు అవుతారు? అసలు కంప్లీట్గా డిస్టర్బెన్స్ లాగే ఉంది ఓటానికి అంతా. అసలు నిన్న ఎపిసోడ్ ఎలా అనిపించింది? ప్రేరణ ఆమె తీసుకున్న డెసిషన్స్ ఏంటో, ఆమె ఏంటో ఒక్క ముక్క అర్థం కాకుండా ఇష్టపడి ఎడా పడితే అలా తీసుకుందనమాట. అలా తీసుకున్నప్పుడు ఓటింగ్ ఏమవుతుంది? రిస్క్లో పడకుండా ఎలా ఉంటుంది? డౌట్ లేకుండా పడుతుంది. ప్రేరణకి పడింది, నబీల్కి పడింది, రోహిణి అండ్ విష్ణుప్రియ వాళ్ళు ఎలాగో ముందు నుంచి ఓటింగ్ లేకున్నా కూడా వీళ్ళిద్దరూ రిస్క్లో పడడం వల్ల వీళ్ళకి కొంచెం బెటర్ పొజిషన్లో ఉండే అవకాశం, కలిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఓటింగ్ క్లోజ్ అయ్యే టైంకి. ఎందుకంటే ఇంకా రేపు నైట్ వరకు కూడా టైం ఉంది కాబట్టి అటు విష్ణు రోహిణికి కొంచెం బెటర్ పొజిషన్ వచ్చే అవకాశం ఉందన్నట్టుగా ఎందుకు అనిపిస్తుంది ఓటింగ్ ట్రెండ్స్ బట్టి చూస్తుంటే. సో యాజ్ ఆఫ్ నో చూసుకుంటే ఫస్ట్ పొజిషన్ నిఖిలమ్మ. అందులో పెద్ద డౌట్ ఏమమ్మా, మనం ప్రత్యేకంగా పడాల్సిన అవసరం లేదు. క్లియర్ మెజారిటీతో స్టాండర్డ్ ఓటింగ్తో నిఖిల్ అయితే ఉన్నాడు. సో ఈ లెవెల్ మెజారిటీ ఉండడం అనేది ఇంకా నిఖిల్ తప్ప ఇంకెవరు అవుతారా విన్నరు అనిపించే ఓటింగ్ అయితే డౌట్ లేకుండా కనపడుతుంది. 32% నిఖిల్కి ఉంటే 4% డిఫరెన్స్తో 28%తో గౌతమ్ ఉన్నాడు అనమాట. సో ఇట్స్ క్లియర్. అట్లీస్ట్ పోటాపోటీ ఓటింగ్ ఉన్నా కూడా నిఖిల్ గౌతమ్ కూడా ఛాన్స్ ఉందేమో అనిపించాయి. ఇదైతే ఉందన్నమాట. బట్ ఇప్పుడు గౌతమ్కి ఆల్మోస్ట్ ఛాన్సెస్ పోయాయి. నిఖిల్ క్లియర్గా డౌట్ లేకుండా కప్పు తీసుకుంటాడు అనే ఫీలింగ్ వస్తుంది. బయట ఆయనకు జరిగే ప్రచారాలు కానీ క్యాంపెయినింగ్లు కానీ అదే లెవెల్లో ఉన్నాయి కాబట్టి, అంత గట్టిగా వెళ్తున్నాయి కాబట్టి ఆబ్వియస్లీ ఇక నిఖిల్ కాకుండా ఎవరు విన్ అవుతారు చెప్పండి. అది 32 and 28% ఈచ్ నిఖిల్ అండ్ గౌతమ్కి. అండ్ తర్వాత చూసుకుంటే మిగతా నలుగురికి కూడా కొంచెం రిస్కీ పొజిషన్లోనే అక్కడక్కడే టచ్ ఆడుతూ ఉన్నట్టుగా అయితే కనిపిస్తుంది ఓటింగ్ పరంగా. యాక్చువల్లీ నిన్న నిఖిల్కి మంచి ఆపర్చునిటీ ఉండేది. తను ఏదైతే ఓటింగ్ వస్తుందో నిజానికి అది ప్రీ ఎగ్జిస్టింగ్ ఫాలోయింగ్ ప్లస్ దారుణమైన పిఆర్ స్టంట్లు అనేవి వేస్తుండడం వల్ల, ఆ స్టంట్ల వల్ల ఆయనకి ఏమవుతుంది? ఎంతసేపు ఆయనకి న్యాయంగా గెలుచుకుంది కాదు, ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ లేకపోతే పిఆర్, భయంకరమైన పిఆర్లు అనేవి ప్రతి కంటెస్టెంట్కి ఉంటారు. అది పెద్ద సమస్య కాదు. కానీ అవతల వాళ్ళని తగ్గించాలని, అవతల వాళ్ళని నెగిటివ్ చేసి ఈయన పాజిటివ్ అవ్వాలని, ఈ యాంగిల్ కైండ్ ఆఫ్ పిఆర్ తప్ప ఎక్కడ ఒక పాజిటివ్ వేలో తమ కంటెస్టెంట్నే ప్రమోట్ చేయాలని, తమ కంటెస్టెంట్ పాజిటివిటీస్ని ఎలివేట్ చేయాలి, తద్వారా ముందుకెళ్ళాలి అన్నట్టుగా కాకుండా పక్కన ఎవరైతే కాంపిటీషన్లో ఉన్నారో వాళ్ళని తగ్గించాలి, వాళ్ళని నెగిటివ్ చేయాలి. వాళ్ళని నెగిటివ్ చేస్తే ఆటోమేటిక్గా మనోడు పాజిటివ్ అయిపోతాడు అనే ఒక స్టంట్లో ఏదైతే నిఖిల్ పిఆర్ ప్లే చేస్తున్నారో చాలా వర్స్ట్ వే ఆఫ్ డీలింగ్ ఇదంతా. ఈ వర్స్ట్ వే ఆఫ్ డీలింగ్ ఉన్నప్పుడు ఇంకా నిఖిల్ కాకుండా ఎవరు విన్ అవుతారనే ఫీలింగే అక్కడ కలుగుతుంది. కానీ నిన్న వచ్చిన అవకాశం ఏదైతే ఉందో తను క్లియర్గా ఒరే నబీల్ నువ్వు ఆలోచిస్తుంది రాంగరా, నేను అక్కడ బెల్లు ముందే కొట్టేశాను కాబట్టి మళ్ళీ నేను వెళ్లకుండా ఉండాల్సిందే, అది మళ్ళీ నేను దానికి విప్పేసి వేరే దానికి కట్టకుండా ఉండాల్సిందే, అది నా తప్పే అన్నట్టుగా తను ఒప్పుకొని ఉంటే ఫెంటాస్టిక్ ఆపర్చునిటీ అయ్యేది. నిఖిల్కి చాలా బాగా ఒక పాజిటివిటీ కైండ్ ఆఫ్ ఓటింగ్ ఉండే. ఇప్పటికీ ఓటింగ్ ఉన్నా కూడా ఎలా గెలిచామన్నది ఎప్పుడు మ్యాటర్ అవుతుంది కదా. గెలిచామా లేదా అని కాదు, ఎలా గెలిచామనేది కూడా మ్యాటర్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు కొన్ని సీజన్స్లో మనకి విన్నర్ అయ్యే వాళ్ళకంటే కూడా టాప్ 5లో ఉన్న మిగతా వాళ్ళు ఎక్కువ ఇన్స్పిరేషన్గా అనిపిస్తారు. అండ్ టాప్ 5లో ఉన్న మిగతా లైక్ 4th పొజిషన్ వల్ల 5th పొజిషన్ వల్ల అబ్బా వాళ్ళు గెలవాల్సిందిరా, అబ్బా వీళ్ళు గెలవాల్సింది అన్నట్టుగా మనసులో ఎప్పుడు అనిపిస్తుంది కదా. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ సీజన్లోనే మనం చూసుంటే ఎవరనుకున్నాం మనం, మన శివాజీ గారు ఎవరో ఇలాంటి వాళ్ళు ఎవరో విన్ అవుతే ఎంత బాగుండేరా అనే ఫీలింగ్ వచ్చింది. అంతకుముందు 6th సీజన్లో ఇప్పటికీ నాకు అనిపిస్తుంది టాప్ 5లో ఉండకుండా వెళ్ళిపోయిన ఇనియా లాంటి వాళ్ళు విన్ అవుతే బాగుండే అన్నట్టుగా అనిపించింది. ఒక ఫైటింగ్ స్పిరిట్ ఆమెలో ఉన్న స్పిరిటే వేరు. సో అలా ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్కరు మన విన్నర్ కంటే కూడా మిగతా వాళ్ళు ఎంత బాగా నచ్చుతారు. సో అలా చాలా రేర్గా విన్నరు ప్లస్ నచ్చడం కూడా జరిగే యునానిమస్ పాజిటివ్గా ఉండే రెస్పాన్స్ అనేది చాలా రేర్గా వస్తుంది. ఒకటి నేను అభిజిత్ విషయంలో చూశాను అండ్ సన్నీ విషయంలో 5th సీజన్లో సన్నీకి అలాగే జరిగింది. సో అలాంటి కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ నిఖిల్ కంప్లీట్గా మిస్ అయ్యాడు
అయిపోయాడని చెప్పాలన్నమాట. విన్నర్కి రావాల్సిన పాజిటివిటీ కానీ ఆ యునానిమస్ రెస్పాన్స్ కానీ ఖచ్చితంగా నిఖిల్కి ఏమాత్రం లేనే లేదు. తను టాస్కులు బాగా ఆడతాడు అనే ఒక పేరున్నా కూడా టాస్కులు ఆడటం అంటే మనం ఇంకా స్పోర్ట్స్ కేటగిరీ నుంచి ప్రతిసారి కంటెస్టెంట్లని తీసుకురాలేం కదా. ఏ కోహ్లీనో సెహ్వాగ్నో వీళ్ళందరినీ క్రికెటర్ని తీసుకొచ్చి ఇక్కడ సానియా మీర్జానో ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి బిగ్ బాస్ ఆడించలేం కదా. బిగ్ బాస్ ఈజ్ నాట్ అబౌట్ టాస్క్స్ కదా. టాస్క్ సంబంధం లేకుండా ఎంతమంది టైటిల్ విన్ అవ్వలేదు గతంలో. బిందు మాధవి కానీ రాహుల్ సిబ్లిగంజ్ కానీ ప్రతిసారి నేను తీసే ఎగ్జాంపుల్స్ ఇవే. ఎందుకంటే వాళ్ళ టాస్కుల కంటే కూడా వాళ్ళు ఎంత బాగా వాళ్ళ పర్సనాలిటీని ఎలివేట్ చేసుకున్నారు, జనాల్లో పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుని తద్వారా టైటిల్ విన్ అయ్యారు అనేది వాళ్ళు గుర్తుండిపోయే విన్నర్స్ అవుతారు అలాంటి వాళ్ళు. నిఖిల్ అనేవాడు జస్ట్ ఇట్లా నెక్సెస్ ఇప్పుడు ఈ సీజన్ అయిపోయిన 1 monthలో కంప్లీట్ మొత్తం అందరు మర్చిపోతారు బిగ్ బాస్ లవర్స్ కూడా. ఎందుకంటే దేర్ ఇస్ నో ఇంపాక్ట్ అసలు నిఖిల్ సీజన్లో జీరో ఇంపాక్ట్ అయినా కూడా ఇప్పుడు తనకి ఈ రేంజ్లో ఓటింగ్ వస్తుందంటే ఇంకా ఏం చేయాలి, అలా ఉంది సిచ్యువేషను. సో నిఖిల్ కాకుండా ఎవరు విన్ అయ్యే అవకాశం కూడా లేనట్టుగా క్లియర్గా తెలుస్తుంది. గౌతమ్ ఫ్యాన్స్ అయితే గట్టిగా ఓట్లు వేసుకుంటే మేబీ నిఖిల్కి ఇంకొంచెం నియర్గా వెళ్ళొచ్చేమో. ఎందుకంటే 4% డిఫరెన్స్ ఉంది కాబట్టి ఆ 4% డిఫరెన్స్ కాస్త 2%కి తేగలరేమో. 2%కి వచ్చిందంటే కొంచెం హోప్ ఉంటుంది. అమ్మ 2% ఉందిరా, కొంచెం మనం కూడా హోప్ ఉంటుందేమో, గట్టిగా ఆడదాం అనే ఫీలింగ్ వస్తుందేమో. బట్ ట్రై చేస్తారా? చేస్తే చేయండి, చూద్దాం మరి. ఎందుకంటే లాస్ట్ మినిట్ వరకు ఇంట్రెస్టింగ్గా ఉంటే మనకు కూడా అబ్బా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అనే ఫీలింగ్ అయితే ఉంటుంది. దట్స్ వెయిట్ అండ్ సీ. యాజ్ ఆఫ్ నో అయితే ఆల్మోస్ట్ 0 ఛాన్సెస్ అని అనిపిస్తుంది నాకు. అండ్ తర్వాత చూసుకుంటే అటు నబిల్కి కొంచెం పర్లేదు అనిపించే ఓటింగు ఉందేమో అనే ఫీలింగ్ అయితే వస్తుంది. ఎందుకంటే నబిల్ యాక్చువల్లీ ఇవాళ మార్నింగ్ వరకు కొంచెం రిస్క్లోనే ఉన్నాడు. ఆయన పొజిషన్ అనేది బయటికి వెళ్ళిపోతాడేమో అది పొజిషనే ఉంది. బట్ ఇప్పుడు ఏంటంటే కంప్లీట్గా సేవ్ అవుతాడని కాకుండా కంపారిటివ్లీ కొంచెం బెటర్ ఓటింగ్ ప్రేరణ కంటే ఉంది. ఎందుకంటే ప్రేరణ నిన్న ఎపిసోడ్లో అంత పెంట చేసుకుంది కాబట్టి. నబిల్కి 11% ఓటింగ్ ఉంటే ప్రేరణకి 10% ఉంటాయి. ప్రేరణకి 10 ఉంది కదా, ఇంకేందా అంటే ప్రేరణతో పాటు అక్కడ విష్ణుప్రియ కూడా 10 ఉందన్నమాట. సో అక్కడక్కడే ఉన్నారు. అండ్ నెక్స్ట్ పొజిషన్లో ఇమీడియట్గా 9%తో రోహిణి ఉంది. సో 9 to 11%లో 9 to 11% ఆ మధ్యలో 4 కంటెస్టెంట్లు ఉన్నారు. అంటే మీరు చూసుకోండి ఏ లెవెల్లో ఈసారి టెన్షన్ అవుతుంది, ఎవరు వెళ్ళిపోతారు ఏంటి అనేది. సో 4కి ఈక్వల్ ఆపర్చునిటీ ఉంది. ఒక గౌతమ్ అండ్ నిఖిల్ తప్ప మిగతా 4 రిస్క్ జోన్ అని చెప్పాలి. 4లో ఎవరు వెళ్ళిపోయినా కూడా ఆశ్చర్యపోయినాయి. నబీల్ అయినా వెళ్ళిపోవచ్చు, ప్రేరణ అయినా వెళ్ళిపోవచ్చు. కంప్లీట్గా విష్ణు అండ్ రోహిణి ఖచ్చితంగా వీళ్ళిద్దరిలోనే ఒకరు వెళ్తారనే సిచ్యువేషన్ అయితే లేనే లేదు. మరి వీళ్ళిద్దరు కాకుండా మిగతా ఇద్దరిలో అంటే నబీల్ ఆర్ ప్రేరణలో ఎవరైనా వెళ్తే బాగుండని మీకు అనిపిస్తుందా? కింద కామెంట్ అయితే చేసి చెప్పండి. అండ్ నాకెందుకో ఇప్పుడు ప్రేరణ ఈ రేంజ్లో కన్ఫ్యూజ్ అయ్యి రచరచ చేసుకుంది కాబట్టి. అండ్ మోర్ ఓవర్ బిగ్ బాస్ వాళ్ళకి ఇప్పుడు లాస్ట్ వీక్లో ఎలాగో మనకి సీరియస్ టాస్క్లు కాంట్రవర్సీలు ఎలాగో ఉండవు కాబట్టి స్ట్రెస్ రిలీఫ్ కోసం రోహిణి లాంటి వాళ్ళనే కన్సిడర్ చేస్తారు ఉంచడానికి అన్నట్టుగా నాకు అనిపిస్తుంది అనమాట. రోహిణి లాంటి వాళ్ళని కన్సిడర్ చేస్తే ఇంకా ఎలిమినేషన్ డేంజర్ ఎవరికి ఉంటుంది? రోహిణి కాకుండా మిగతా వాళ్ళకి లైక్ విష్ణుకో ప్రేరణకో ఇలాంటి వాళ్ళకి ఎవరికి ఉండే అవకాశం ఉంది. మీకు ఎవరికి ఉంటే బాగుంది అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.